ఒకప్పుడు P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి, రోడ్లు వేస్తున్నాం, ఐటీ కంపెనీలు వచ్చాయి, అనేక విధాలుగా సంపద సృష్టిస్తున్నాం. ఈ సంపద సృష్టి ఎంతవరకు పోయిందంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ వ్యత్యాసం పెరిగిపోయింది. బిలినియర్స్ తయారవుతున్నారు. రిలేటివ్గా పేదవాడుగానే ఉన్నాడు. అందుకే ఈరోజు కొత్త కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీరు నా మారిగానే ఒక ఊర్లోనే చదువుకున్నారు కదా, గవర్నమెంట్ స్కూలే కదా, ప్రజలు ట్యాక్సే కదా, అవునా కాదా? అవకాశం మీకు వచ్చింది, నాకు ఒక అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు కూడా మర్చిపోలేను. 6 కిలోమీటర్లు నడిచాను హై స్కూల్కి, 6వ తరగతికి. 6 కిలోమీటర్లు నడిచి నా క్యారియర్ నేనే అప్పుడు ఆహార పొట్లాలు కట్టుకొని హై స్కూల్కి పోయి చదువుకొని మళ్ళా ఊరికి వచ్చేవాడిని. 12 కిలోమీటర్లు నడిచాను. ఈరోజు నేను మేనేజ్మెంట్ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా, టెక్నాలజీ పాఠాలు ప్రపంచానికి చెప్తున్నా. వాట్ ఇట్ మీన్స్, అవకాశం వచ్చింది, అంచెలంచెలుగా సద్వినియోగం చేసుకున్నాను. ఈరోజు ఒక ఎన్టీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఒక మారుమూల ప్రాంతం, మామూలు కుటుంబం, ఒక ఎక్స్ట్రార్డినరీ పర్సనాలిటీ. ఈరోజు చరిత్ర తిరగరాశాడు. ఇంకెవరూ తిరగరాయలేనంత ఎత్తుకు ఎదిగాడు. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈరోజు ఒక నరేంద్ర మోడీ గారు, ఛాయ్ వాలా. ఈరోజు ప్రపంచంలో మీరు చూస్తే ప్రపంచంలోని అందరికంటే పాపులర్ లీడర్గా, మోర్ స్టెబిలిటీ ఉండే లీడర్గా, ప్రజాస్వామ్యంలో ఎంత పవర్ఫుల్ గా ఉండగలుగుతారా అని నిరూపించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబమే. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక మహాత్మా గాంధీ, లేకుంటే ప్రపంచంలో ఏ లీడర్ అన్నా తీసుకోండి, పుట్టినప్పుడు ఒక కేజీనే. తర్వాత మీరు పెరిగే కొద్దీ మీరు అనుసరించే విధానాలే కారణం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, అంబిషన్ లేకపోతే, యాస్పిరేషన్ లేకపోతే మీరు ఎక్కడుంటారో అక్కడే ఉంటారు. మీలో ఒక యాస్పిరేషన్ మీకోసరం కాదు, జాతి కోసరం, దేశం కోసరం. ప్రతి ఒక్కరిలో ఆ యాస్పిరేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వెల్త్ క్రియేషన్ అవసరం. మెజర్మెంట్, మీ సక్సెస్ చూడాలంటే 1 బిలియన్ ఉందా, లేకుంటే 1 మిలియన్ ఉందా, లేకుంటే ఎంత వస్తుంది ఇయర్లీ, ఇవన్నీ మెజర్ చేస్తాం. కానీ జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది, మీతో ఎలాంటి సమాజాన్ని మనం క్రియేట్ చేయాలనుకుంటున్నాం చాలా ముఖ్యం. ఆర్థిక అసమానతలు లేనటువంటి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ వస్తే అదే నిజమైన సమాజం. యూరోప్ ఈజ్ బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఆంధ్రప్రదేశ్ దీనికి నాంది పలుకుతున్నా. ఇంకొక ప్రోగ్రాం కూడా ఈ సందర్భంగా నేను అనౌన్స్ చేస్తున్నా. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్లో. దీనికి బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ చదువుకోవాలన్నా తల్లికి వందనం ఇచ్చాం. 12 వరకు 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తున్నాం. దీనివల్ల 2 అడ్వాంటేజెస్. 1, వాళ్ళకు అండగా ఉండడం. 2, ఏదైతే పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా కొంతవరకు ఇది కావడం. చాలా మంది చదువుకోవాలన్నా లేకుంటే పిల్లలు కావాలన్నా వద్దనే పరిస్థితికి వస్తున్నారు. నేను అది కూడా చెప్తున్నా, భారతదేశం గాని పాపులేషన్ మేనేజ్మెంట్ చేయగలిగితే రాబోయే 400-500 సంవత్సరాలు ప్రపంచం మొత్తం ఒక రెస్పెక్టబుల్ కమ్యూనిటీ కాకుండా పవర్ఫుల్ కమ్యూనిటీగా భారతదేశం తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. 47 వరకు ఈ అడ్వాంటేజ్ పనిచేస్తుంది. 47 తర్వాత మాత్రం ఏజింగ్ ప్రాబ్లం వస్తుంది, పాపులేషన్ డిక్లైన్ అవుతుంది.
ఈ రోజు యూరోప్ లో వచ్చిన పరిస్థితి భారతదేశం రాకూడదంటే, ఆంధ్రప్రదేశ్ రాకూడదంటే మీరందరూ కూడా పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడాలా. ఒకప్పుడు బ్రేక్ సైలెన్స్ అన్న ఎయిడ్స్ గురించి, ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నా సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించమని. మనం పుట్టామంటే మన పెద్దవాళ్ళు మనల్ని కన్నారు కాబట్టి ఈరోజు మనకు ఆ ఆలోచన లేకపోతే సమస్య వస్తుంది. అది కూడా చేయమని కోరుతూ, హైయర్ ఎడ్యుకేషన్ కోసం 4% ఇంట్రెస్ట్, అదే కాకుండా ఎలాంటి గ్యారంటీ లేకుండా ఎంతమంది ఎక్కడ చదువుకోవాలన్నా పేరెంట్స్ చదివించలేకపోయినా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల మీ ఊర్లో ఎవరైనా పిల్లలుంటే మీరు చెప్పి వాళ్ళందరూ చదువుకోమనండి, బాధ్యత తీసుకోండి. మీరు కూడా P4లో భాగస్వాములు కండి. ఫైనల్ గా ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత తొందరలోనే మేము ఏపీ ఫస్ట్ అని ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకొస్తున్నాం. ఈ ఆర్గనైజేషన్ కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఆర్గనైజేషన్ తిరుపతిలో మీరు చూస్తే నేనే ఆ రోజు శాంక్షన్ చేశాను. ఐజర్ ఐఐటి రెండు ఒక ప్లేస్ లో ఉండే ఏకైక ప్లేస్ తిరుపతి. ఆ రెండు ఇన్స్టిట్యూట్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో బెస్ట్ రీసెర్చ్ నెక్స్ట్ లెవెల్కి ఏం పోవాలనో నేను చెప్పినట్టు అన్నిటిపైన రీసెర్చ్ చేయడానికి ముందుకు పోతున్నాం. ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని ఏ విధంగా మీరందరూ అసోసియేట్ అవుతారో అసోసియేట్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుతూ, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ బ్యానర్ చూపించారు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నాకు కావాల్సింది మీ సక్సెస్ చూపించాల. పారామీటర్స్ పెట్టేస్తారు. ఏ దేశంలో ఎంతమంది పారిశ్రామికవేత్తలుగా తయారయ్యారో అది మీరు చెప్పగలిగితే నేను వాళ్ళని పిలిపించి నేను నేర్చుకొని అందరికి నేర్పిస్తా. ఇక్కడుండే మంత్రులు కూడా కోరుతున్నా. రామ్మోహన్ నాయుడు సివిలియేషన్ మినిస్టర్ బయట తిరుగుతూ ఉంటాడు, తిరిగేసి వెళ్ళిపోవడం కాదు. ఆయన అందరినీ మిమ్మల్ని ఆంటర్ప్రెన్యూర్స్ గా తయారు చేసే బాధ్యత ఆయన తీసుకోవాలి. లోకేష్ ఆయన బాగా చదువుకొని వచ్చాడు, చదువుకొని వస్తేనే చాలదు, ఇప్పుడు కావాల్సింది ప్రపంచంలో ఉండే మిమ్మల్ని అందరినీ నెంబర్ 1 కమ్యూనిటీ చేయాలంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ తెలుగుదేశం ఆయన మొత్తం ప్రమోట్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంటుంది. భరత్, నాకేదో ఇండస్ట్రీ ఉంది నేను ఆనందంగా ఉన్నా అంటే కుదరదు. నీ పని పారిశ్రామికవేత్తలను ప్రమోట్ చేయడం, అంతేగాని నువ్వు హ్యాపీగా కూర్చుంటే మాత్రం కుదరదు. అప్పుడే మీ అందరికి గౌరవం ఉంటుంది. అందుకే మిమ్మల్ని అందరినీ సెలెక్ట్ చేశాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, మొన్న ఎలక్షన్లో ఒక రిస్క్ తీసుకున్నాం. ఒక 70-80 మంది యంగ్స్టర్స్ ని ఎమ్మెల్యేలుగా తీసుకొచ్చాం, ఫస్ట్ టైమర్స్. మంత్రులు 18 మంది ఫస్ట్ మంత్రులు అయ్యారు. పార్లమెంట్ లో యంగెస్ట్ పార్లమెంట్ ఏదైనా ఉందంటే దానికి చిరునామా తెలుగుదేశం పార్టీ, పార్లమెంటరీ పార్టీ. ఇలాంటి అనేకమైనటువంటి హైలీ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్, ఫ్యూచరిస్టిక్ ఇవన్నీ తయారు చేసి ఈ పాలసీలు కూడా ఇచ్చాం. ఇవన్నీ అమలు చేయాల్సిందిగా కోరుకుంటూ మరొక్కసారి యూరోప్ లో ఉండే మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తున్నా. మీరు గుర్తుపెట్టుకోవాలి, 30 ఏళ్లకు మునుపు భారతదేశానికి గుర్తింపు లేదు. ఈ రోజు ఎక్కడికి పోయినా భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 30 ఏళ్లలో చేసిన పని రాబోయే 10 ఏళ్లలో చేయబోతున్నాం. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఇది గాని మనం చేయగలిగితే మనం అనుకున్న డైరెక్షన్ లో మనం పోయే పరిస్థితి వస్తుంది. దానికి అందరూ మెంటల్ గా ప్రిపేర్ కావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, గోదావరి పుష్కరాలకు సిద్ధంగా ఉండండి. అవన్నీ జరుగుతానే ఉంటాయి. దాంట్లో మీరు అసోసియేట్ అవుతానే ఉంటారు. దానికంటే ముందుగా మీరేం చేయాలో కూడా చెప్పండి నాకు. మీరు అది మర్చిపోయేసి నన్ను టెంప్ట్ చేస్తున్నారు. నన్ను టెంప్ట్ చేస్తే నేను సాటిస్ఫై అయిపోతానని. అది చేస్తూనే ఇది కూడా చేసి
నా గోల్ ఒకటే, మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఒకప్పుడు నేను జూయిష్ గురించి చెప్పేవాడిని. ఈరోజు తెలుగు వాళ్ళ గురించి చెప్పుకునే పరిస్థితి రావాలి. ఆ రోజే సంతోషంగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై భారత్, జై తెలుగు తల్లి, జై హింద్.